వీసీల రాజీనామాలకు సంబంధించి ఏపీ శాసన మండలిలో హాట్ డిస్కషన్ నడిచింది. వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారని మరోసారి వైసీపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఇస్తున్నామన్నారు బొత్స. దీనిపై విచారణకు డిమాండ్ చేశారు. అయితే వీసీలు ఎక్కడా ఎవరో బెదిరిస్తేనో బలవంతం చేస్తేనో రాజీనామా చేసినట్లు ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి లోకేష్. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వీసీలు రాజీనామా చేయలేదా అని నిలదీశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి ఒక అంటే ఛాలెంజ్ అయిన వాళ్ళు వాడకూడదు కానీ ఆయన వాళ్ళని కూడా వాడారు. అధ్యక్ష, మీరు వచ్చి ఏదైనా దానికి ఉన్న ప్రూఫ్లు చూపెట్టండి. ముఖ్యంగా వీసీలు రాష్ట్రంలో వీసీలు వచ్చి 17 మందిని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించారు. అది ఒకేసారి బలవంతంగా చేయించారు అనేది ఆ రోజు మేము మాట్లాడి అధ్యక్ష. దాని మీద వచ్చి వారు అన్నారు అవసరమైతే చూపెట్టారంటే మేము మాట్లాడిన మాటలనే మీ రికార్డులో తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము మా పక్షం తరఫున అడిగాము అధ్యక్ష. అలాగే అదే చేస్తాము, ఏదో ఒక ప్రూఫ్ చూపెడితే వేస్తామన్నారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి వచ్చి ఇగో ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు వీసీ ద్వారా కొంతమంది వీసీలు ఇచ్చిన రిజర్వేషన్ లెటర్లు, అందులో హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మాకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పని వాటితో పాటు వీసీల ఆఫీసులకు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యపూరితమైన కార్యక్రమాలు చేస్తారో దానికి సంబంధించిన ఇవి కూడా వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాం అధ్యక్ష. గౌరవ టోటల్ గా 17 మంది రాజీనామా చేస్తే 10 మంది కూర్చుని 10 మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు. లెటర్లు అదర్నే 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, బయటికి వెళ్ళమన్నారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలా. సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు, భయపడిచ్చారు, ప్రొటెస్ట్ తో మేము రాజీనామా చేస్తున్నామని చెప్పలేదు. నంబర్ 1 ఐ వాంట్ రీట్రేట్, బెదిరించారు అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. కానీ రికార్డులు తెరిచి చూడండి అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడిచ్చారని లేదు. ఇన్ఫాక్ట్ ఒకది ఇక్కడ 5 ఒకరు ఏమన్నారంటే కూర్చోండి దాంట్లో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది, కొత్త టీంకి అవకాశం ఇవ్వమని వాళ్ళే చెప్పారు. మేము అడుగుతున్నాం ఎంక్వైరీ ముందు దేని కొడుతున్నాం, అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం. మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామా చేశారు. ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు. కంటిన్యూ ప్రాసెస్, వాళ్ళ టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు కదా ఇప్పుడు 2014లో వచ్చి 2019లో చేశారని. అది కూడా కలపండి అధ్యక్ష, వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి, అవన్నీ కలిపి ఎంక్వైరీ చేయండి. ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును 1 సెకండ్ సార్, అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు? మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు మీకు ఒక నీతి మాకు నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రాకి రమ్మన్నపా సార్, గెలిస్తే చూడండి ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు, బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం, రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి, కాండి వాయిదా 1 గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి.